నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. పోటు రంగారావుపై కేసు ఎత్తివేయాలి. సిపిఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుపై పెట్టిన దేశద్రోహం కేసును ఎత్తివేయాలని మాస్ లైన్ కేంద్ర కమిటీ నాయకులు కేజీ రామచందర్, రమ, రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు. ఖమ్మంలోని రామ్ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వారు నిరసన తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడే నాయకులను అణిచివేయడం సరికాదన్నారు. ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం మానుకోవాలని సూచించారు. 6 గ్యారంటీలు ఎక్కడ? 6 గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. ఖమ్మం నియోజకవర్గం ముఖ్య నాయకులు సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ చేసిన పనులను తాము చేసినట్లుగా కాంగ్రెస్ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. 6వ తరగతి విద్యార్థి ఆత్మహత్య. పాల్వంచ పట్టణంలో 6వ తరగతి విద్యార్థి ఉరేసుకున్న విషయం తెలిసిందే. స్థానికుల ప్రకారం సైకిల్ విషయంలో పెదనాన్న కొడుకుతో గొడవపడి బూతులు మాట్లాడడం తల్లి మహేందర్ నాయక్ను మందలించింది. ఇకపై బూతులు మాట్లాడితే తనతో మాట్లాడవద్దని చెప్పడంతో మనస్తాపం చెందిన బాలుడు ఇంట్లో ఉరేసుకున్నాడు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. తన వల్లే తమ్ముడు చనిపోయాడని అన్నయ్య స్పృహ తప్పి పడిపోయాడు. మాతా శిశు మరణాలు లేని జిల్లాగా మార్చాలి. సురక్షిత మాతృత్వంతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్లో సురక్షిత మాతృత్వ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ గర్భిణీలకు సకాలంలో వైద్య పరీక్షలు అందించి హైరిస్క్ కేసులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. ఈ ఏడాది చివరి నాటికి జిల్లాలో మాతృ శిశు మరణాలను 0 స్థాయికి తగ్గించడమే లక్ష్యంగా వైద్యారోగ్య శాఖ సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. పరారీలో ఉన్న వ్యక్తి అరెస్ట్. ఏన్కూరు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 2024లో జరిగిన గోల్డ్ లోన్ మోసం కేసులో నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి 9 లక్షలకు పైగా రుణాలు పొందిన 3 నిందితులు ఇప్పటికే అరెస్ట్ కాగా పరారీలో ఉన్న A2 శ్రీపాది మౌనికను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులైన శ్రీపాది సతీష్, రామచంద్రోజు జయమ్మ, రామచంద్రోజు నరేష్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. బ్యాంక్ మేనేజర్ కేవీ ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును వేగవంతంగా దర్యాప్తు చేపట్టారు. మధిరలో డిప్యూటీ సీఎం పర్యటన. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఈ రోజు మధిర నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఉదయం 11 గంటలకు ఎర్రపాలెంలోని TGSW రెసిడెన్షియల్ స్కూల్స్ లో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తారు. అనంతరం ములుగుమాడులో 365 కోట్లతో చేపట్టే కట్టలేరు ఆధునీకరణ 2వ విడత పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం మండలంలోని వివిధ శంకుస్థాపనలు కూడా నిర్వహిస్తారు. క్రీడలతో శారీరక మానసిక దృఢత్వం. ఖమ్మం సిటీ ఆర్మ్డ్ హెడ్ క్వార్టర్స్ ఆవరణంలో ఇటీవల ప్రారంభమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో అత్యాధునిక హంగులతో నిర్మించిన షటిల్ బ్యాడ్మింటన్ కోర్టును పోలీసులు కమిషనర్ సునీల్ దత్ ప్రారంభించారు. క్రీడలపై ఆసక్తి పెంచుకోవడం ద్వారా శారీరక మానసిక దృఢత్వం సొంతమవుతుందని ఆయన తెలిపారు. పోలీస్ సిబ్బంది, కుటుంబాలు ఈ కాంప్లెక్స్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు. నగరంలో సరైన నెంబర్ ప్లేట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నంబర్ ప్లేట్ లేని బైకులను స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులకు 14,000 వరకు జరిమానా విధించి ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. రాంగ్, ఆపోజిట్ డ్రైవింగ్ చేస్తున్న వాహనాలకు 1,700 వరకు జరిమానా విధించారు.